వెల్కమ్ టు ఐపీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 38వ డివిజన్ లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యాక్షన్ ప్లాన్ 2వ రోజు డివిజన్ పరిధిలో ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించి రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈరోజు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు రెండో రోజు పాల్వంచలోని 38వ డివిజన్ నందు ఈరోజు చెత్త మరియు పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమము. ప్రతి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మార్జిన్ వైపు ఉన్నటువంటి చెత్త మొక్కలన్నీ కూడా పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది. డ్రైనేజ్లు, చెత్త చెదారం ఇవన్నీ కూడా క్లీనింగ్ అనేది ఇటు ఒడ్డుగూడెం లైన్ 3, ఒడ్డుగూడెం లైన్ 4, కొంత గట్టాయిగూడెం భాగంలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్లీనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే 9 రోజులు కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఏరియా మొత్తం అనగా మన డివిజన్ మొత్తం కూడా ప్రతి చోట కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతాయని, ఈ 9 రోజుల్లో రాబోయే 99 రోజుల్లో మన డివిజన్ లో జరిగే కార్యక్రమాలు 60 డివిజన్లలో కొత్తగూడెంలో ఉన్నటువంటి 60 డివిజన్లకి రోల్ మోడల్ గా ఉండే విధంగా చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కూడా మనకు బాగా సహకరిస్తున్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. ప్రజలందరూ కొంచెం సహకరిస్తే రాబోయే 99 రోజుల్లో మన డివిజన్ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ పారిశుద్ధ్యం విషయంలో నెంబర్ 1 గా